ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ బయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పట్ల నమ్మకం లేదని బీజేపీ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ వేసిన పిటిషన్లు పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే అడ్వకేట్ జనరల్ వాదనలు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్ను ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ఎమ్మెల్యే ఎరకేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొహినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కీలక మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాము. ఎమ్మెల్యే ఎరకేసుకు సంబంధించి ప్రభుత్వ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ దాఖలకి సంబంధించి అప్పీల్కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక అప్పీల్ దాఖలైంది. సిబిఐకి మొన్న తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో సిబిఐ నుంచి ఎటువంటి స్పందన లభించదు, సిబిఐకి ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ కూడా ప్రభుత్వ తరపు ఉన్నటువంటి న్యాయవాది సీట్ అధికారుల తరపు నుంచి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే సీట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఏర్పాటును సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేకంగా కూడా ఈ ఏదైతే దర్యాప్తు సంస్థకు సంబంధించి సీట్కి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు మొహినాబాద్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేసుకి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇటు నిందితులుగా ఉన్నటువంటి ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితులుగా ఉన్నటువంటి రామచంద్ర భరత్ కావచ్చు, అదేవిధంగా నందన్ కుమార్ సింహయాజులకు సంబంధించినటువంటి న్యాయవాది ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి సీట్ అధికారుల ద్వారా ఎటువంటి విచారణ ముందుకు వెళ్ళదు అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సవాల్గా కూడా ప్రభుత్వం నుంచి ఒక పిటిషన్ అయితే దాఖలు కావడం జరిగింది. అయితే సవాలుకు ప్రతి సవాల్గా ఇటు సిబిఐ వర్సెస్ అదేవిధంగా సీట్ అధికారులుగా నడుస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే నేపథ్యంలోనే మరొక సవాల్ విసురుతూ ఈ కేసుకి సంబంధించి మొన్న సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి ఉజ్జల్ బయాన్ ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి వెంటనే సిబిఐ ఈ కేసును అప్పగించాలి, తదుపరి విచారణ అంతా కూడా సిబిఐ చేపడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐ చేపడుతుంది అన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి సిబిఐ ద్వారా ఎటువంటి ప్రయోజనం లభించదు. ఈ కేసు ఏదైతే ఉందో ఈ మరొకసారి పునరావృతం చేయాలి అంటే సిట్ ద్వారానే అవుతుంది. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, ఎమ్మెల్యేలు రోగం పెట్టేటువంటి విధంగా చేసినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అంతా కూడా సీట్ అధికారుల దర్యాప్తు ముందుకు తీసుకెళ్తారంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐకే అప్పగిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మరొకసారి కూడా దీన్ని సంచలనంగా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే మొహినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి విషయంలో 3 నిందితులుగా తెలుసుకున్నారు. అంటే బీజేపీకి సత్సంబంధాలు ఉన్నటువంటి ఈ 3 నిందితులకు సంబంధించి 3 దగ్గర నుంచి ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణ అంతా కూడా సిబిఐకి అప్పగించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక పిటిషన్ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల నేపథ్యంలోనే ఇటు సీట్ అధికారులకు సంబంధిత న్యాయవాది ప్రభుత్వ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాది అడ్వకేట్ దీనికి సంబంధించినటువంటి పిటిషన్ మొత్తం కూడా సిబిఐ ద్వారా ఎటువంటి కొనసాగింపులు జరగవంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే మరొకసారి సిబిఐకి సంబంధించి విచారణకు అప్పగించాలి అంటూ కూడా నేపథ్యంలో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి మరొకసారి షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మొహినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి ఎవిడెన్సెస్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ కోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పును ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి న్యాయవాదిని ఎవరైనా కూడా అంటే స్వీకరించాలి. అయితే స్వీకరించినటువంటి నేపథ్యంలోనే సిబిఐకి అప్పగిస్తే దీనికి సంబంధిత వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగింది. దాదాపుగా కూడా 2 రోజుల పాటు ఆయనకు సంబంధించిన విచారణ నేపథ్యంలోనే అక్కడ కొన్ని వివరాలు కూడా సేకరించారు. అనంతరం కూడా మరికొందరిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తులో ప్రధానంగా మరికొన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుకనే సిబిఐకి అప్పగించామంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్తున్న నేపథ్యంలోనే మరొకసారి కూడా సీట్కే ఇవ్వాలి, సీట్ ద్వారానే ఈ కేసు మరింత ముందుకు వెళ్తుందంటూ కూడా ఇటు ప్రభుత్వ తరపున ఉన్నటువంటి న్యాయవాది పోరాడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఎటకేలకి మరొకసారి సిబిఐకి అప్పగించాలంటూ తెలంగాణ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మరి ఏ విధమైనటువంటి స్పందన రాబోతుందో ఒకసారి అయితే చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.